పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి జన్మదినం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అలెగ్జాండర్ గారు మాట్లాడుతూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల్లో 24 సంవత్సరాల తర్వాత గాంధీయేతర వ్యక్తి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం గమనార్హం. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి గుల్బర్గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ 10 సార్లు పోటీ చేయగా వరుసగా 9 సార్లు గెలిచి ఖర్గే రికార్డు సృష్టించారు. ఆయన కర్ణాటక రాష్ట్ర మంత్రిగా, శాసనసభ పక్ష నేతగా, విపక్ష నేతగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గుల్బర్గా నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ, రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయన 2014లో తిరిగి ఎంపీగా ఎన్నికై లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 2 సార్లు పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ పిఏసీ చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేశారు. వారు ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం జరిగింది. అది వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. పార్టీ శ్రేణులు అంతా వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరసరావుపేట అసెంబ్లీ బాధ్యులు ఎస్ఎం భాష, బీసీసీఎల్ జిల్లా నాయకులు పూర్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర, సోషల్ మీడియా రవికిషోర్, ప్రవీణ్ భరత్, ప్రేమ్, రమేష్ మొదలగు వారు పాల్గొని ఇట్లు మీ అలెగ్జాండర్ సుధాకర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుల వారైన శ్రీ మల్లికార్జున ఖర్గే గారి జన్మదినం. వారు వార్వాటి అనే గ్రామంలో నేటి బీదర్ జిల్లా, ఆలనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదర్ జిల్లాలో జన్మించడం జరిగింది. వారు కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షులుగా విజయవంతంగా పనిచేస్తున్న నాయకుల్లో, గొప్ప నాయకుల్లో భారతదేశంలో వారిని ఒకరిగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరుపుకుంటున్నాము. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచేసి పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. जिंदाबाद मल्लिकार्जुन खड़गे गाరికి